జై శ్రీరామ్. ఈ స్వామి స్వయంభూ దాసాంజనేయ స్వామి వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనుక ఉన్న చిన్న చిట్టడులో ఈ స్వామివారి ఉన్నారు. ఎవరో దాతలు చిన్న మందిరాన్ని నిర్మించారు స్వామివారికి. అలాగే కూర్చోవటానికి సిమెంట్ బల్లలు కూడా వేశారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, అడవిలో ఉంటుంది. స్వామివారు వనచరుడు కాబట్టి ఆయనకి ఇక్కడ చాలా అనుకూలమైన ప్రాంతంగా ఉంది. స్వామివారు ఇక్కడ ఈ వనానికి వస్తూ ఉంటారు. కాబట్టి నాకు ఎటువంటి స్వార్థం అనేది లేకుండా నేను వచ్చి నా స్వామికి నేను అర్చన చేసుకుంటున్నాను ఈ అడవిలోకి వచ్చి. దీనివల్ల నాకేమీ రూపాయి బత్యం అట్లా ఏమీ ఉండదు. కానీ నేను నా స్వామికి నేను అర్చన చేసుకుంటున్నాను. భగవద్బంధువులు వారి వారి కోరికలను బట్టి భగవంతుడిని ఏదో ఒక కోరిక కోరుకుంటూ ఉంటారు. జీవితంలో సమస్యల నుంచి ఒడ్డెక్కడానికి భగవంతుడిని ఆసరా అడుగుతారు. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు కావాల్సినవి మనం ఏమి వసతి చెయ్యం. ఆయన ఎందుకు వస్తారు? ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకుంటున్నాం అనే వ్యక్తి ఆ స్వామి ప్రజలను ఉద్ధరించడానికే రామనామం జపం చేసుకుంటూ అన్ని ప్రాంతాలు తిరిగాడుతూ అక్కడక్కడ నేనున్నాను అని చెప్పి చూపించడానికి కోసమే స్వామి ఇలా ఎక్కడొక్కడ స్వయంభూగా వెళ్ళటం ఉంటుంది. అయితే నేను అడిగేది ఏంటంటే, ఈ స్వామి ఈ మందిరం నిర్మాణం చేశారు, బాగుంది, నీడనిచ్చారు. కానీ ఇలా ధారాపాతంగా వర్షం పడుతున్న సమయంలో అన్ని ప్రాంతాలని అన్ని వైపుల నుండి స్వామివారికి మీదకి ఈ వర్షం నీరు పడుతూ ఉంటుంది. చిన్న ఏదైనా అడ్డం పెట్టాలంటే నా వరకు కొంతవరకే చేయగలుగుతాను. కానీ భక్తులు అనేవారు ఎవరైనా సరే సహాయం చేస్తే ఈ స్వామివారికి మందిరానికి చుట్టూతో ఉన్న ఈ మెష్కి ఏదైనా ఫ్లెక్సీలు లాంటివి ఏదైనా ఆచ్ఛాదన కడితే స్వామివారి మీదకి వర్షపు జల్లులు పడకుండా ఉంటాయి. దయచేసి ఇలాంటి ఫ్లెక్సీలు కానీ ఏమైనా ఏర్పాటు చేసి పెడితే చాలా బాగుంటుంది. ఎవరికో వారికి ఇది మా ప్రాంతం కాదు కదా, మేము ఎందుకు చేస్తాము, ఇది మా ప్రాంతమే కాదు కదా అనే ఆలోచనలో ఉంటున్నారు. కానీ స్వామి ఎక్కడ ఉన్నా అందరి మనిషే, ఏ దేవత అయినా అందరి మనిషే. కాబట్టి ఈ స్వామివారికి కొంచెం వర్షం నుంచి ఆచ్ఛాదన కల్పించడానికి, అలాగే ఇక్కడ అర్చన చేసుకోవటానికి కూడా వీలుగా లేని పరిస్థితిగా ఉంది. ఎవరైనా దాతలు సహకరిస్తే బాగుంటుందని అభ్యర్థిస్తున్నాను.